ఒక చోట పని జరిగితే అది మా పార్టీ ఘనత, లేదంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్రూవ్ అయింది అంటూ పనికిమాలిన చర్చ. నిజం ఏంటంటే ప్రభుత్వం ఏ పని చేసినా అది ప్రజల సొమ్ముతోనే చేస్తుంది, లేకపోతే అప్పు చేస్తుంది. ఆ అప్పు కూడా చివరికి మన నెత్తినే పన్నుల రూపంలో పడుతుంది. ఏ పార్టీ తన పార్టీ ఫండ్తో పనులు చేయదు. ఏదైనా పనిలో ₹1 ఖర్చు చేస్తే ఒక వంతు కనిపించి మిగతా డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకపోతే నాసిరకం పని చేశారు అని చప్పట్లు కొట్టాలా, లేక మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించాలా? మనకు కావాల్సింది ఏంటి? నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. అవి రెండూ ప్రభుత్వం ఉచితంగా నాణ్యతతో అందిస్తే మనం జెండాలు మోయం. అందుకే ప్రభుత్వం ఇవ్వదు. మనం కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు మెరుగుపడటం లేదు, డబ్బులు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన విద్యా వైద్యం ఎందుకు అందడం లేదు అని ప్రశ్నించాం. ఎందుకంటే అది మన తాతల నాటి పార్టీ, మన కుల పార్టీ, మన మత పార్టీ. 2000 ఇస్తే ఓటు అమ్మేసుకుంటాం. అంటే సగటున రోజుకు ₹1 చిల్లర మనకు మన నాయకులు కట్టిన విలువ. కానీ వాళ్ళు ఈ 5 ఏళ్ల పాలనలో తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు పోగేసుకుంటారు. అది తెలిసిన మనం అడగం, ఎందుకంటే మన సమాధానం ఒక్కటే, మీ పార్టీ వాళ్ళు తినలేదా? ఒరే, తప్పు ఎవడ చేసినా తప్పేరా, అది మీవాడు మావాడు ఏంటి? దోచుకునేది మన సొమ్మే, చివరికి నష్టపోయేది కూడా మనమే. మా పార్టీకి అవినీతి అంటే తెలియదు అంటున్న వాళ్ళకి నా సూటి ప్రశ్న ఒకటి ఉంది, తదుపరి వీడియోలో చూద్దాం.